కీలక నిర్ణయాలు తీసుకున్న కేంద్ర కేబినెట్ 95,000 కోట్ల ప్రాజెక్టులకు ఆమోదం. రైల్వే ఉద్యోగులకు దీపావళి బోనస్ 78 రోజుల బోనస్ ప్రకటించిన కేంద్రం. దళితులు ఆదివాసీల హక్కులను కాలరాస్తున్నారు. రాజ్యాంగంపై దాడి జరుగుతోందన్న రాహుల్. బీహార్ ఎన్నికల్లో మోడీ పాలనకు ముగింపు. ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే కీలక వ్యాఖ్యలు. ఏపీ అసెంబ్లీలో కీలక బిల్లులకు ఆమోదం. రెండింటికి సభలో గ్రీన్ సిగ్నల్. ఏపీ శాసన మండలిలో మాటల యుద్ధం. ప్రభుత్వ తీరుకు నిరసనగా వైసీపీ వాకౌట్. డిజిటల్ బుక్ తో అంతు తేలుస్తాం. కూటమి సర్కార్పై జగన్ ఫైర్. గ్రూప్ 1 పై డివిజన్ బెంచ్ మధ్యంతర ఉత్తర్వులు. సింగిల్ బెంచ్ తీర్పు కొట్టివేత. పేపర్ ప్రకటనలతో పిటిషన్లు వేస్తారా? బీసీ రిజర్వేషన్ల పిటిషన్లు కొట్టివేసిన హైకోర్టు. ఓజీ మూవీకి తెలంగాణ హైకోర్టు షాక్. టికెట్ ధరల పెంపు ఉత్తర్వులు రద్దు. ఏపీలో ఉపరాష్ట్రపతి పర్యటన. ఇంద్రకీలాద్రి, తిరుమలలో దైవ దర్శనాలు. ఛత్తీస్గఢ్, జార్ఖండ్ లో ఎన్కౌంటర్. 5 మావోయిస్టుల మృతి. దంతెవాడ జిల్లాలో మావోయిస్టులకు షాక్. లొంగిపోయిన 71 మంది మావోయిస్టులు. లదాఖ్ లో చెలరేగిన హింస. వాహనాలకు నిప్పు పెట్టిన ఆందోళనకారులు. హామీల అమలులో కాంగ్రెస్ సర్కార్ విఫలం. మళ్లీ బీఆర్ఎస్ అధికారంలోకి వస్తుందన్న కేటీఆర్. రిజర్వేషన్లపై రేవంత్ కు చిత్తశుద్ధి లేదు. మోడీని ఒప్పించాల్సిన బాధ్యత సీఎందేనన్న బీఆర్ఎస్. బీఆర్ఎస్ నాయకులు పగటి కలలు కంటున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓటమి తప్పదన్న మల్లు రవి. యూరియా అడిగితే 3rd డిగ్రీ ప్రయోగిస్తారా? రాష్ట్రంలో అరాచక పాలన నడుస్తోందన్న హరీష్ రావు. ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశ కార్యక్రమంలో అపశృతి. ఆటోలో పెట్టిన బాణాసంచా పేలటంతో పరుగులు తీసిన జనం. ఉప్పాడలో మత్స్యకారుల నిరసన. కాలుష్యాన్ని వెదజల్లుతున్న ఫార్మా కంపెనీలను మూసేయాలని డిమాండ్. అల్లూరి జిల్లాలో 45 లక్షల విలువైన గంజాయి సీజ్. 900 కిలోల గంజాయి స్వాధీనం. చంద్రబాబుది ఎప్పుడూ ప్రైవేట్ జపమే. విద్య, వైద్యం కమర్షియల్ కాదన్న బొత్స. నేటి నుంచి శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు. పట్టు వస్త్రాలు సమర్పించనున్న చంద్రబాబు. బెట్టింగ్ యాప్ కేసులో సిఐడి దూకుడు. నిందితులను అరెస్టు చేసిన సిఐడి.
బంగాళాఖాతంలో మరో వాయుగుండం తెలంగాణలో మరో 5 రోజులు భారీ వర్షాలు